టుడేస్ టాపిక్ ఈస్ అసలు జీడీపీని ఏ మెథడ్ ద్వారా మెజర్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ లో వీఆర్ గోయింగ్ టు డీ. ఇన్కమ్ మెథడ్ మీన్స్ ఏంటి? దిస్ మెథడ్ మెజర్ జీడీపీ బై యాడింగ్ అప్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారా ఏవైతే ఇన్కమ్ అర్న్ చేస్తారో దాంట్లో జీడీపీని మెజర్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ల్యాండ్, లేబర్, capital and entrepreneurship for contributing to the production of goods and services in a year. Think of it as a measuring who and what rather than what was produced or what was spent. Okay, దీన్ని కన్సిడర్ చేయకుండా వీఆర్ కన్సిడరింగ్ దిస్ థింగ్ హూ అండ్ వాట్. దాన్నే ఇన్కమ్ మెథడ్ లో జీడిపిని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో మీ ఫోకస్ మొత్తం ఎక్కడ ఉండాలి? ఎవరు ఎంత సంపాదించారు అనేది ఈ మెథడ్ లో యూటిలైజ్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో సింప్లిఫైడ్ లాజిక్ ఏంటంటే ఇఫ్ ఫర్మ్స్ ప్రొడ్యూస్ అవుట్పుట్ వర్త్ 100 crores, దే మస్ట్ హ్యావ్ పేడ్ 100 crores యాజ్ ఇన్కమ్ టు వేరియస్ ఫ్యాక్టర్స్. వేజెస్ కి ఇన్కమ్ లాగా ఇస్తారు, రెంట్ కి, ప్రాఫిట్స్ కి, ఇంట్రెస్ట్ కి. వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ బై ఫ్యాక్టర్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో దిస్ ఇస్ ద ఇన్కమ్ మెథడ్. జీడిపి క్యాల్కులేషన్ చేయడంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్. సో ఈ సెకండ్ వన్ ఏంటంటే డిమాండ్ సైడ్ ఫోకస్ అనేది. ఇన్కమ్ మెథడ్ లో అసలు వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అంటే డిమాండ్ సైడ్ ఫోకస్. ద ఇన్కమ్ మెథడ్ రిఫ్లెక్ట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అమాంగ్ ద ఫ్యాక్టర్ ఓనర్స్. సో ఈ డిమాండ్ సైడ్ ఫోకస్ అనేది ఈ ఇన్కమ్ ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ లోకి ఫ్యాక్టర్ ఓనర్స్ కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనేది చూపిస్తుంది. వైల్ ద ప్రొడక్షన్ వాల్యూ యాడెడ్ మెథడ్ మెజర్ సప్లై సైడ్ అవుట్పుట్. సో ఇన్కమ్ మెథడ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ national income among the factors owner. I hope you are getting my point. Income is related to owners. ఈ ఇన్కమ్ ఓనర్స్ జీడిపి క్యాల్కులేషన్ లో యూజ్ అవుతుంది. బట్ ప్రొడక్టివిటీ వాల్యూ యాడెడ్ మెథడ్ మెజర్ సప్లై సైడ్ ఓన్లీ. ఇది ఇన్కమ్ సైడ్ వస్తుంది కాబట్టి డిమాండ్ సైడ్ ఇది. కానీ ప్రొడక్షన్ వాల్యూ యాడెడ్ మెథడ్ అనేది సప్లై సైడ్ అవుట్పుట్ కాబట్టి వీఆర్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ కన్సిడర్. దీన్ని ఎక్కడ కన్సిడర్ చేస్తాము? ఎక్స్పెండిచర్ మెథడ్ లో కన్సిడర్ చేస్తాము బికాస్ ఇట్ ఈస్ అ ఫైనల్ స్పెండింగ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ద ఇన్కమ్ మెథడ్ ఆన్సర్స్ ద క్వశ్చన్. ఇన్కమ్ మెథడ్ అనేది ఏ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది? హూ గెట్స్ ద ఇన్కమ్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్. ఓకే, ఇప్పుడు జీడిపిని క్యాల్కులేట్ చేసిన తర్వాత నేషనల్ ఇన్కమ్ ని క్యాల్కులేట్ చేస్తాం మనం. నేషనల్ ఇన్కమ్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము? జీడిపి బై పాపులేషన్. ఓకే, ఈ జీడిపి బై పాపులేషన్ ని క్యాల్కులేట్ చేస్తే నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ నేషనల్ ఇన్కమ్ లో జనరలిస్టిక్ గా అందరు సిటిజన్స్ అని మనం భావిస్తాం. బట్ రియల్ టైమ్ లో వెన్ వి ఫోకస్ ఆన్ ద ఇన్కమ్ మెథడ్ ఆఫ్ జీడిపి వి విల్ గెట్ ద క్లియర్ కట్ ఐడియా హూ ఈస్ అర్నింగ్ మోర్ ఫ్రమ్ ద జీడిపి అని. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. దెన్ ఈ ఇన్కమ్ మెథడ్ అనేది దేనికి ఆన్సర్ ఇస్తుంది? గెట్ ద ఇన్కమ్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్. సో ఈ ఇన్కమ్ మెథడ్ అనేది క్లియర్ కట్ గా గివ్స్ అస్ ద గ్యాప్ బిట్వీన్ ద ఎలాంటి గ్యాప్ అనేది రిచ్ కి పూర్ కి ఉంది అనేది చూపిస్తుంది అల్టిమేట్ గా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ as demand side. The household ultimately demands goods using this income. I hope you are clear with this concept of income method. సో వెన్ కమ్స్ టు ద దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అండ్ కరస్పాండింగ్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్స్ అనేది ఏంటో చూద్దాం ఒకసారి. ల్యాండ్, దీని ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏంటి? రెంట్. ఓకే, సింపుల్ టర్మినాలజీని యూపీఎస్సి ట్విస్ట్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా దిస్ ఇస్ వాట్ దిస్ వన్. సో ల్యాండ్ కి ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏంటి? రెంట్. ఎగ్జాంపుల్ ఏంటి? పేమెంట్ ఫర్ యూజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఓకే, లేబర్ కి ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏంటి? వేజెస్ అండ్ శాలరీస్. ఎగ్జాంపుల్ salaries ఫర్ టీచర్స్ అండ్ ఫ్యాక్టరీ వర్కర్స్. క్యాపిటల్ కి ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్. ఎంటర్ప్రినర్షిప్ కి ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏంటి? ప్రాఫిట్. రివార్డ్స్ ఫర్ రిస్క్ టేకింగ్ అండ్ కోఆర్డినేషన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈ టర్మినాలజీని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే వాట్ ఈస్ ఎంటర్ప్రినర్షిప్, హౌ ద ఎకనామీ ఇస్ గోయింగ్ టు బూమ్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో జీడిపి క్యాల్కులేషన్ లో వన్ ఆఫ్ ది మెథడ్ ఇన్కమ్ మెథడ్ ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. సో దీస్ ఆర్ ద 4 crore ఫ్యాక్టర్ పేమెంట్ దట్ డైరెక్ట్లీ కంట్రిబ్యూట్ టు ద జీడిపి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇక్కడ ఎవరికి వస్తుంది? ఎవరైతే ఓనర్ ఉన్నారో బిల్డింగ్ కి వాళ్ళకు వస్తుంది. ఇక్కడ ఎవరికి వస్తుంది? ద లేబర్స్ హూ వర్క్ ఫర్ ద ఆర్గనైజేషన్. క్యాపిటల్ ఎవరికి వస్తుంది? హూ హ్యావ్ ఇన్వెస్టెడ్.
ఇక్కడ ఎవరికి వస్తుంది? హూ హ్యావ్ మేనేజ్ ద బిజినెస్. సో ఇండివిజువల్ పర్సన్ ని, ఒక్కొక్క పర్సన్ ని చూస్తే ఇన్కమ్ మెథడ్ అనేది క్లియర్ గా జీడిపి అనేది ఎవరికి ఎంత పోతుంది అనేది అర్థమవుతుంది. దిస్ ఈస్ ద మేజర్ ఎజెండా ఆఫ్ ది ఇన్కమ్ మెథడ్. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ ది ఇన్కమ్ మెథడ్ ఏంటి? ఇట్ క్లియర్లీ షోస్ ద గ్యాప్ బిట్వీన్ ద పాపులేషన్. ఎవరు రిచ్ అవుతున్నారు, ఎవరు పూర్ గా ఉన్నారు, అలా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ సిగ్నల్స్. ఓకే, నౌ ఎక్స్టెండెడ్ ఇన్కమ్ కాంపోనెంట్స్ ఇన్ జీడిపి ఫార్ములా. ఇన్కమ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. జీడిపి ఈజ్ ఈక్వల్ టు వేజెస్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్. ఈ వేజెస్ అనేది ఏంటిది? ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ దేనిది? లేబర్స్ కి. ఇంట్రెస్ట్ అనేది ఎవరికి? క్యాపిటల్ కి. రెంట్ అనేది దేనికి? ల్యాండ్ కి. ప్రాఫిట్ అనేది దేనికి? ఎంటర్ప్రినర్షిప్. ఈ డివిడెండ్, ఇండైరెక్ట్ ట్యాక్స్, సబ్సిడీస్ ప్లస్ డిప్రిసియేషన్ అనేది మొత్తం ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ థింగ్. ఓకే, సో లెట్ us unpack each part. సో వేజెస్ అంటే కంపెన్సేషన్ టు ఎంప్లాయీస్ ఫర్ లేబర్స్. లేబర్ ఇస్ ఎ ప్రొడక్టివ్ ఫ్యాక్టర్. లేబర్ అనేది చాలా వరకు ప్రొడక్టివ్ ఫ్యాక్టర్ ఇది. ఓకే, ఇంట్రెస్ట్ పేమెంట్ టు ఓనర్ ఆఫ్ ది క్యాపిటల్ యాజ్ ఐ డిస్కస్, సేమ్ రివార్డ్ ఫర్ ద క్యాపిటల్ యూస్. రెంట్ పేమెంట్ ఆఫ్ ల్యాండ్ లార్డ్, రివార్డ్ ఫర్ ల్యాండ్. Profit entrepreneurship, reward after all cost, incentive for risk taking. Dividend distributed profit to shareholders, part of entrepreneurial income. అంటే ఇక్కడ ఈ ప్రాఫిట్ లో డివిడెండ్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ, అడ్జస్ట్ ఫ్యాక్టర్ టు మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఇంక్లూడ్స్ taxes and exclude subsidies. Depreciation added to move from net to gross, capture wear and tear on capital goods. So these are the components of the income method. I hope you are got a clarity on this thing. అసలు ఎందుకు ఇన్కమ్ మెథడ్ యూజ్ అవుతుంది, అసలు ఇన్కమ్ మెథడ్ లో ఏ కాంపోనెంట్ ఉంటుంది, ఎవరెవరు ఉంటారో యూ హ్యావ్ ఎ వెరీ క్లియర్ కట్ ఐడియా అబౌట్ దిస్, రైట్? సో ద సమ్ ఆఫ్ దిస్ ఐటమ్స్ గివ్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ లో మనకు జీడిపిని ఇస్తుంది. ఏది? ఇన్కమ్ మెథడ్ క్యాల్కులేషన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఆల్టర్నేటివ్ ఫార్ములా రిప్రజెంటేషన్ ఏంటి? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇన్కమ్ అట్ ఎఫ్సి, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ డైరెక్ట్. దీని వల్లనే మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇది ఓన్లీ ఇది ఉంటే ఇట్ ఈస్ లైక్ ఫ్యాక్టర్ కాస్ట్. బట్ వెన్ వీఆర్ డివైడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్ చేసినప్పుడే మార్కెట్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కంపల్సరీ ద ప్రోడక్ట్ హ్యాస్ టు బి ట్యాక్సెడ్, రైట్? అండ్ దట్ ప్రోడక్ట్ హ్యాస్ టు బి గివెన్ సబ్సిడీస్. ఓకే, సో ఎప్పుడైతే సబ్సిడీస్ ప్లస్ ట్యాక్సెస్ యాడ్ అవుతున్నాయో ప్రోడక్ట్ కి, దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మార్కెట్ ప్రైస్. అవి మైనస్ ట్యాక్స్ అండ్ సబ్సిడీస్ ఉంటే యూ షుడ్ ట్రీట్ దట్ యాజ్ ఎ ఫ్యాక్టర్ కాస్ట్. మీకు చాలా క్లియర్ గా డిఫరెన్షియేట్ చేయబడుతుంది ఇక్కడ. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఐ హోప్ యు ఆర్ డన్ విత్ ద ఫ్యాక్టర్ ఇన్కమ్ మెథడ్ ఆఫ్ జీడిపి. ఇక్కడ ఎక్స్క్లూజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సి దీంట్లో ట్రాప్ చేసి మనల్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో వీ విల్ లుక్ ఓవర్ ఇట్. ఓకే, వెన్ మెజరింగ్ జీడిపి త్రూ ఇన్కమ్ మెథడ్, సర్టన్ ఇన్కమ్స్ ఆర్ నాట్ కౌంటెడ్ బికాస్ దే ఆర్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్. దే డోంట్ అరైజ్ ఫ్రమ్ ద కరెంట్ ప్రొడక్షన్. అంటే మనకు ఒకటే గుర్తుండాల్సింది ఏంటిది, ఇన్కమ్ మెథడ్ లో ఓన్లీ ఫ్యాక్టర్ కాస్ట్ నే మనం యూజ్ చేస్తాము. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, రైట్? ఈ 4 కాస్ట్ ద్వారానే మనం ఇన్కమ్ మెథడ్ ద్వారా జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తామనే ఒక క్లియర్ కాన్సెప్ట్ ఐడియా ఉండాల్సిందే మనం. సో వేరేది ఏదైతే కౌంట్ చేస్తున్నారో దట్ షుడ్ బి నోన్ టు అస్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేటివి ఉండవు. నో ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్వాల్వ్, రైట్? విండ్ ఫాల్ గెయిన్స్ ఆర్ లాటరీస్, ఇవి కూడా ఉండవు. ఇల్లీగల్ ఇన్కమ్స్, ఇది ఉండదు. సెకండ్ హ్యాండ్ సేల్స్ ఇన్కమ్, నాట్ ఎట్ ఆల్. Interest on government debt, transfer payments not productive capital use. Capital gains not part of current production flow. So మీరు సింపుల్ గా when the question comes from the income method, you should blindly know that ఈ 4 కాస్ట్ ద్వారా ఇన్వాల్వ్ అవుతున్నాయా లేదా చూడండి. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ షుడ్ క్లియర్లీ ఇన్కరెక్ట్ దట్ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో ఇన్కమ్ మెథడ్ లో ఏమేమి ఉంటాయి? వేజెస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ రిస్క్ రివార్డ్స్ ఉంటాయి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అండ్ రెంట్ ఉంటుంది. ఈ 4 కనుక లేకుండా వేరేది ఏదైనా వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ ఇన్కమ్ మెథడ్.
సో ఇన్కమ్ మెథడ్ అనేది ఫ్యాక్టర్ కాస్ట్ మీదనే బేస్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. వన్ లైన్ లో చెప్పాలంటే ఇన్కమ్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ల్యాండ్, లేబర్, ఎంటర్ప్రినర్స్. ఇంకా దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు నో. I hope you got a clear-cut idea about the income method of the GDP. In the same way, depreciation, also called consumption of the fixed capital, is the estimated wear and tear of the machinery, tools, building, etc. To move from net domestic product to gross domestic product, you add depreciation. In net domestic product నుంచి gross domestic product కి move కావాలంటే we add the depreciation అంతే. This ensure we measure total production before deducting the capital loss. Okay. ఫ్యాక్టర్ కాస్ట్ వెసెస్ మార్కెట్ ప్రైస్ ఇంతకు ముందుకు చెప్పిన కాన్సెప్టే మళ్ళీ ఒకసారి చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ద సమ్ ఆఫ్ వేజెస్ ప్లస్ రెంట్స్ ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్ గివ్స్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. టు గెట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వి యాడ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఫ్యాక్టర్ కాస్ట్ కి ఏముంటుంది? ఓన్లీ ఈ 4 ఫ్యాక్టర్ కి ఏవేవైతే రివార్డ్స్ ఉన్నాయో అవే ఉంటాయి. బట్ మార్కెట్ ప్రైస్ కి వచ్చేసరికి మార్కెట్ లో ప్రోడక్ట్ ని రిలీజ్ చేయాలంటే దే హ్యావ్ టు ట్యాక్స్. సో ఆ ట్యాక్స్ ని ఇంక్లూడ్ చేసే మార్కెట్ ప్రైస్ అవుతుంది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ విత్ ద ట్యాక్స్. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ఓన్లీ ద ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ది 4 ఫ్యాక్టర్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. ఎందుకు సబ్సిడీస్ అంటే సబ్సిడీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? గవర్నమెంట్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్. అంటే గవర్నమెంటే సబ్సిడీస్ ఇస్తుంది, గవర్నమెంటే తీసుకుంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ ఇట్ ఈస్ మైనస్. ఇప్పుడు ఇది 10 రూపీస్ అంటే ఇది 5 రూపీస్ అంటే ద నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏమైపోతుంది? 5 రూపీస్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఇఫ్ యు గో టు ఎనీ షాపింగ్ మాల్, ఇఫ్ యు బై ఎనీ బ్రాండెడ్ షూస్, ఆ షూ పై ఒక 20% కానివ్వండి, 18% కానివ్వండి ట్యాక్స్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది? 9% సిజిఎస్టి అని ఉంటుంది, 9% SGST అని ఉంటుంది. సో ఇట్ ఈస్ టోటలీ సమ్మింగ్ అప్ టు 18%. This 18% is indirect tax. Okay, whatever the product we are purchasing in the market are taxed in the form of indirect tax. I hope you are getting my point. ఇప్పుడు మన పర్సనల్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇట్ ఈస్ లైక్ 8 lakhs కంటే ఎవరైతే అర్న్ చేస్తున్నారో, 10 lakhs కంటే ఎక్కువ ఎవరైతే అర్న్ చేస్తున్నారో దే విల్ కమ్ అండర్ ద స్లాబ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ విల్ రివీల్ his income and it will tax according to the slabs. అది డైరెక్ట్ ట్యాక్స్, ఫేస్ టు ఫేస్, ఇండివిజువల్ టు గవర్నమెంట్. బట్ గవర్నమెంట్ అందరికి జర్నలిస్టిక్ గా వేసేదే ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు మనం క్లోజ్ అప్ పేస్ట్ కొన్నా కూడా ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ విత్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓన్లీ. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే దట్ ఈస్ ద మీన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? ఎగ్జాంపుల్ క్యాల్కులేషన్ చూస్తే వేజెస్ ఇట్ ఈస్ లైక్ ఫిగర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. జీడిపి అంటే 50 అంటే వేజెస్ అండ్ సాలరీస్, 10 అంటే రెంట్, ఇంట్రెస్ట్ 20, ప్రాఫిట్ 15, డివిడెండ్ 5, ఇండైరెక్ట్ ట్యాక్స్ 10, డిప్రిషియేషన్ 5. సో టోటల్ గా ఇది. ఇప్పుడు మనకు ఓన్లీ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకోవాలంటే వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ దిస్ థింగ్. ఎక్కడి నుంచి 5, 50, 10, 20, 15 ఇక్కడ దాకా మనం తీసుకుంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఇది మొత్తం హోల్ గా తీసుకుంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? రిలేషన్షిప్ అక్రాస్ మెథడ్స్ ఏంటి అంటే ఆల్ 3 మెథడ్స్ ప్రొడక్షన్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ మస్ట్ బి థియరటికలీ గివ్ ద సేమ్ జీడిపి సిన్స్ అవుట్పుట్ ప్రొడ్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ మేడ్. అంటే ఇప్పుడు ఈ 3 మెథడాలజీని మనం యూజ్ చేసుకున్నప్పుడు ఎవ్రీ మెథడ్ షుడ్ టాలీ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఎందుకంటే when someone is getting income, someone is expending that money to get ఈ సర్కిల్ అవుతుంది. సో ఇక్కడ 50 రూపీస్ స్పెండ్ చేస్తున్నారంటే ఇక్కడ 50 రూపీస్ అర్న్ చేస్తున్నట్టే కదా అర్థం. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మనం ఫ్యాక్టర్ కాస్ట్ కి చూసుకుంటే ఇన్కమ్ మెథడ్ ని యూజ్ చేస్తాం, ఎక్స్పెండిచర్ మేడ్ ని ఎలా చూస్తాం? ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. రిలేషన్షిప్ అర్థమైందా? ఇన్కమ్ అండ్ మెథడ్ కి, ఎక్స్పెండిచర్ మేడ్ మెథడ్ కి. సో ఇలాంటి క్వశ్చన్స్ కి ట్రాప్స్ అనేది ఏ విధంగా ఉంటుందో లెట్స్ సీ. ట్రాన్స్ఫర్ ట్రాప్. పెన్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ జీడిపి ఇన్కమ్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ పార్ట్. ఎందుకు? పెన్షన్ అనేది ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ పేమెంట్. ట్రాన్స్ఫర్ పేమెంట్ అనేది జీడిపిలో క్యాల్కులేట్ చేయొద్దు. ఇట్ ఈస్ లైక్ వన్ టైప్ ఆఫ్ ది సబ్సిడీ, రైట్? ఇంట్రెస్ట్ ట్రాప్. ఆల్ ఇంట్రెస్ట్ ఈస్ ప్రొడక్టివ్. ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ లోన్ ఈస్ నాట్ కౌంటెడ్. ఓకే,
depreciation tab, excluded from gross, included to convert net to gross. Tax trap, GDFC is equal to GDMP. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. GDP at factor cost is not equal to GDP at market price. Okay, need to be added NIT. Dividend trap, dividends are excluded. They are part of entrepreneurial income. I hope you are getting my point. So we will solve some questions on the income method. Which of the following is not a component while calculating GDP by income method? ఇన్కమ్ మెథడ్ ద్వారా మనం క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు జీడిపిని ఏది కాంపోనెంట్ కాదు. ఇట్ ఈస్ లైక్ వేజెస్ అండ్ సాలరీస్. ఇది ఫ్యాక్టర్ కాస్టే కదా. వేజెస్ ఈజ్ ఫర్ లేబర్స్, వేజెస్ ఈజ్ లేబర్స్, ఇది లేబర్, రైట్. రెంట్ అండ్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్ కాస్ట్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఇది కాదు. ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ నాట్. సో ఇలా మీరు మార్క్ చేసుకొని, నాట్ అనే దాన్ని మార్క్ చేసుకొని, if you have a conceptual clarity, you have to tick like this. And transfer payment ante ఏంటిదో you have a very good clarity. So transfer payments are not part of the income method. So direct answer is C. When it comes to the second question, consider the following items: salaries of employees in government departments, interest paid on loan taken by business firms, rent received by household, interest on government security held by household. Which of the above are included while computing GDP by income method? Okay, salaries is a factor cost, interest is a factor cost, rent received by the household is a land kada kabatti it is also factor cost. Interest on government securities held by household, ఇది securities ante enti, it is like exchange, it is not a factor cost. దీనికి ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి it will add to the tax. So it is clearly out of the box. So wherever the 4 is right, there you mark in, eliminate that one and you will get to go with the A. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏదైతే డిస్కస్ చేసామో అవే పాయింట్స్ ఉన్నాయి. బట్ హౌ ఈస్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్, హౌ ఈ కుడ్ ఫ్రేమ్ దిస్ క్వశ్చన్, ఇక్కడనే మనకు ఆర్ట్ ఆఫ్ కేటగరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఎలా కేటగరైజ్ చేసాము, శాలరీస్ అన్నప్పుడు మనం ఫ్యాక్టర్ కాస్ట్ కదా అని పెట్టేసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ ఏ అనుకుంటున్నాం. రెంట్ రిసీవ్డ్ బై హౌస్ హోల్డ్ అంటే ల్యాండ్ మీద రెంట్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్ కాస్ట్. బట్ ఇక్కడ ట్విస్ట్ చేశారు ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. దిస్ ఈస్ ద ట్విస్ట్, దిస్ ఈస్ ద ట్రాప్. I hope you are getting my point. So A is the answer. In the same way, third question, with reference to GDP estimation, which of the following statements are correct? Wages and salaries paid to workers are part of factor income. Ante kada, correct kada idi. Income from illegal activities is included in GDP if it generates marketable goods and services. ఈ పాయింట్ లో ఒకసారి సెకండ్ స్టేట్మెంట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి. ఒకవేళ నిజంగా ఈ వాంట్ టు మేక్ ది స్టేట్మెంట్ అప్ టు హియర్, we may confuse that. ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే మేబీ ఇంక్లూడెడ్, బట్ హీ ఈస్ ట్రైయింగ్ టు కన్విన్స్ యూ బై యాడింగ్ సమ్ మోర్ థింగ్. బికాస్ ఇఫ్ ఇట్ జనరేట్స్ మార్కెటబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఒక కండిషన్ ఇచ్చి he want to make sure that you should be in this track. Okay, transfer payments made by the governments are excluded from GDP estimation. Excluded, ఇక్కడ excluded కాబట్టి it is correct answer. While estimating GDP by income method, which of the following adjustment is made to obtain GDP at market price? అంటే GDP at factor cost లోకి మారాలంటే GDP at market price కి ఏ మ్యాచ్ చేస్తే ఇది అవుతుంది అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్. సబ్ట్రాక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ డిప్రిషియేషన్, సబ్ట్రాక్ట్ కాదు. యాడ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ డిప్రిషియేషన్, యాడ్ ఓన్లీ డిప్రిషియేషన్. సబ్ట్రాక్ట్ అంటూ సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ గెటింగ్ వాట్ వి నీడ్. So adding indirect tax to and depreciation to the factor cost. Is it clear? So which of the following are excluded while estimating GDP by income method? మనము జీడిపిని ఇన్కమ్ మెథడ్ లో క్యాల్కులేట్ చేసినప్పుడు దేన్ని ఇంక్లూడ్ చేస్తాము? విండ్ఫాల్ గెయిన్స్ లైక్ లాటరీ ఇన్కమ్, యాజ్ ఐ సజెస్టెడ్ టు లుక్ ద టేబుల్. విండ్ఫాల్ గెయిన్స్ లైక్ లాటరీ అండ్ ఇన్కమ్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తాం, ఎందుకంటే ఇది సస్టైనబుల్ కాదు. సస్టైనబుల్ థింగ్స్ నే మనం జీడిపి క్యాల్కులేషన్ లో పెట్టుకుంటాము. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో వి డోంట్ నో, బికాస్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎక్స్క్లూడెడ్? ఎక్స్క్లూడెడ్, హీ ఈస్ ఆస్కింగ్ ఎక్స్క్లూడెడ్, నాట్ ఇంక్లూడెడ్, రైట్? దిస్ వన్ ఈస్ ఎక్స్క్లూడెడ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో we should be very careful while reading the question. Imputed rent to self-occupied houses, mixed income of self-employed persons, profit from sales of old machineries.
ఇక్కడ డిప్రిషియేట్ అయిన మెషినరీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిప్రిషియేట్ అయిన మెషినరీ మీద ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దట్ ఈస్ నాట్ యాడెడ్ ఇన్ టు ద ఇన్కమ్ మెథడ్. సో ఆన్సర్ ఈస్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 4. ఇప్పుడు మనకు చాలా వరకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనల్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఎవ్రీ రూపీ స్పెంట్ ఇన్ అన్ ఎకానమీ బికమ్ సమ్ వన్స్ ఇన్కమ్. ఇదే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జీడిపి ఎలా వస్తుంది? ఒకరు ఖర్చు పెడితే ఇంకొకరికి లాభం పొందితేనే ఈ జీడిపి అనేది టోటల్ గా ఎవాల్యుయేట్ అవుతుంది. Hence, if you sum up all the final expenditure made on goods and services within a year, you can measure the total production. GDP అంటే ఏంటిది? కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ imports. This is also called as final expenditure method, aggregate demand method. Okay, I hope you are getting clarity about the expenditure method. సింపుల్ గా ఎవరెవరు ఎంతెంత ఎక్స్పెండ్ చేశారు అనేది చేస్తే ఇట్ ఈస్ లైక్ ఎక్స్పెండ్ చేసిన వాళ్ళు ఇన్కమ్ గెయిన్ అయిన వాళ్ళు సేమ్ అవుతే ఇట్ ఈస్ టాలీ అవుతున్నట్టు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీడిపి అంటే ఏంటి? ఒకరు స్పెండ్ చేస్తుంటే ఇంకొకరు ఇన్కమ్ గెయిన్ అవుతున్నారు దాంతో. సో దిస్ అండ్ దిస్ హ్యాస్ టు బి ఈక్వల్. అప్పుడు కరెక్ట్ జీడిపి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఆ ఎక్స్పెండిచర్ లో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, టోటల్ గా ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్. రైట్? వై ఫైనల్ ఎక్స్పెండిచర్ ఓన్లీ? ఎందుకు ఫైనల్ ఎక్స్పెండిచర్ అనేది తీసుకుంటున్నామంటే వి ఓన్లీ కౌంట్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నాట్ ఇంటర్మీడియట్ వన్. ఇంటర్మీడియట్ లో మనం చూసుకుంటే ట్యాక్స్ అనేది డబుల్ టాక్సేషన్ ద్వారా, ఇప్పుడు ఒక రా మెటీరియల్ ఉంది, ఆ రా మెటీరియల్ కి ట్యాక్స్ 10% కడుతున్నాం, మళ్ళా ఆ రా మెటీరియల్ ని యూజ్ చేసుకొని ఒక ఫినిష్ గూడ్స్ ని యూజ్ చేస్తున్నాం, దానికి ఒక 10% యూజ్ చేస్తున్నాం. ఈ 10% ని మళ్ళీ షాప్ కీపర్ కి వచ్చేసరికి మళ్ళీ 10% అనేది పడుతుంది. సో లాస్ట్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్స్ ఎక్కడైతే అవుతుందో అక్కడ దగ్గరనే వి విల్ సి హౌ మచ్ ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఎలా అవుతుంది అనేది. సో టు అవాయిడ్ డబుల్ కౌంటింగ్, ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే స్టీల్ యూస్ టు మేక్ కార్ ఈస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద కార్ ఫైనల్ ప్రైస్. కౌంటింగ్ బోత్ వుడ్ ఎగ్జాగరేట్ GDP. So we only measure spending on the final product, not on the raw material. I hope you are getting clarity. ఇప్పుడు కాంపోనెంట్స్ ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, సో ఇప్పుడు మనం ఎక్స్పెండిచర్ మెథడ్ లో జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము? కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. సో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? ఇట్ రిప్రజెంట్ టోటల్ స్పెండింగ్ బై హౌస్ హోల్డ్ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఫర్ ఎవ్రీడే యూస్. అంటే హౌస్ హోల్డ్ ఎంత వరకు ఒక ప్రోడక్ట్స్ మీద కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేది కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్ ఫుడ్, క్లోత్స్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ కేర్, ఎలక్ట్రిసిటీ, ఎంటర్టైన్మెంట్. ఇంక్లూడ్స్ డ్యూరబుల్ గూడ్స్, కార్స్, ఫర్నిచర్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్, మిల్క్, పెట్రోల్ అండ్ సర్వీసెస్ లైక్ ట్యూషన్స్, హెల్త్ కేర్. సో ఇదంతా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. ఫార్ములా ఏంటిది? C is equal to household spending on final goods and services. I hope you are getting my point. Note, consumption by non-profit institutions serving household like charities, NGOs is also included. ఇది చాలా వరకు ఇంపార్టెంట్, ఎందుకంటే దిస్ క్యాన్ బి మేక్ యాజ్ ఎ ట్రాప్ ఫర్ యువర్ MCQs. ఓకే, ఇంకొక ట్రాప్ ఏంటి? ట్రాన్స్ఫర్ పేమెంట్స్ లైక్ పెన్షన్స్ ఆర్ నాట్ కౌంటెడ్ ఈవెన్ దో ద మనీ ఈస్ స్పెంట్ బికాస్ ద పేమెంట్ ఇట్ సెల్ఫ్ డిడెంట్ రిజల్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్ అనేది ప్రొడక్షన్ నుంచి రాలేదు కాబట్టి, బట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ద్వారా దే ఆర్ స్పెండింగ్ మనీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. ఈ పాయింట్ ని మీరు అర్థం చేసుకోవాలి కంపల్సరీ. ఓకే, ఐ విల్ రిపీట్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ లైక్ పెన్షన్స్ ఆర్ నాట్ కౌంటెడ్ ఈవెన్ దో ద మనీ ఈస్ స్పెంట్ బికాస్ ద పేమెంట్ ఇట్ సెల్ఫ్ డింట్ రిజల్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అంటే ఇప్పుడు ముసలి వాళ్ళకు, ఓల్డ్ ఏజ్ పాపులేషన్స్ కి ప్లస్ విడో ఉమెన్స్ కి పెన్షన్స్ అనేది వస్తున్నాయి. ఆ పెన్షన్స్ ద్వారా దే విల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ లోనే చేస్తున్నారు. బట్ అది జీడిపి క్యాల్కులేట్ అవుతుంది, కానీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ నాట్ కౌంటెడ్ అని చెప్తున్నాను. ఈవెన్ దో దే ఆర్ స్పెండింగ్ ఆన్ ద ఎక్స్పెండిచర్ బికాస్ పేమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. అంటే ఇది ప్రొడక్షన్, ట్రాన్స్ఫర్ పేమెంట్ అనేది ప్రొడక్షన్ తో సంబంధం లేనప్పుడు కన్సంప్షన్ లో సంబంధం ఉండదు, ఎందుకంటే ఇవి రెండు టాలీ కావాలి మళ్ళీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ప్రొడక్షన్ ద్వారా వచ్చిన పేమెంట్స్ కాదు, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్లీ జనరేటెడ్. సో ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఆర్టిఫిషియల్ గా అది తయారు కాలేదు కాబట్టి, ఈవెన్ దో దే ఆర్ స్పెండింగ్ ద మనీ విచ్ దే హ్యావ్ గాట్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ పేమెంట్, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్.
In the same way, investment expenditure. సో ఇప్పటిదాకా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చూసాము, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ చూస్తాము. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అడిషన్ టు ద క్యాపిటల్ స్టాక్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ. It includes gross fixed capital formation, expenditure on machineries, factories, infrastructure, and etc. Okay. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ లో ఏమేమి ఉంటుంది? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ లో మెషినరీస్ కొనడం కానివ్వండి, ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానీ. చేంజ్ ఇన్ స్టాక్స్, ఇన్వెంటరీ, ఇంక్రీజ్ ఇన్ అన్సోల్డ్ గూడ్స్, పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సిన్స్ ప్రొడ్యూస్ బట్ నాట్ ఎట్ సోల్డ్. అంటే ఇట్ ఈస్ లైక్ ఇన్వెంటరీ, స్టాక్ తెచ్చుకొని పెట్టుకోవడం. Residential construction, treated as investment, not consumption. Okay, these are the things where we have to think. Public investment, government investments in roads, ports, power plants, and included. That is equal to investment is equal to business plus government investment, gross addition to capital. Trap enti, buying old buildings or second-hand machineries does not count as an investment. No new production. ఎందుకు? అది ఆల్రెడీ ప్రొడ్యూస్ చేయబడిందే. ఎప్పుడు? 2013 లో. దిస్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు జీడిపి ఆఫ్ 2013. అదే ప్రోడక్ట్ ని నువ్వు 2023లో కానివ్వండి, 2025లో కానివ్వండి మీరు పర్చేస్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇన్ ద జీడిపి 2025. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. సో ఇన్ ద సేమ్ వే, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లైక్ బయింగ్ షేర్స్ ఆర్ బాండ్ డోంట్ క్రియేట్ గూడ్స్, సో ఎక్స్క్లూడెడ్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ బై షేర్స్, బాండ్స్, గూడ్స్ ని క్రియేట్ చేయవు, సో ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. సో ద థర్డ్ వన్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. It includes all spending by government on goods and services produced within the country. Example, defense, infrastructure, education, salaries to teachers, doctors, police services, etc. ఇది దీంట్లో ఏమేమి ఉంటుంది? ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఎక్స్క్లూడ్ చేసి ఉంటుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తుంది జీడిపిలో. సో పెన్షన్, స్కాలర్షిప్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అలవెన్సెస్ ఎక్సెట్రా ఆర్ ఎక్స్క్లూడెడ్ సిన్స్ నో కరస్పాండింగ్ ప్రొడక్షన్ టేక్ ప్లేస్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి క్లియర్ గా, ఇఫ్ యూ వాంట్ టు రైట్ అన్ ఆన్సర్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రీబీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ ఏమంటారు, పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోలో ఫ్రీబీస్ చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి. దట్ ఫ్రీబీస్ ఆర్ అకౌంటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఓకే, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏం చదువుకున్నాము? నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీ ద్వారా వచ్చే పేమెంట్. సో నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీ ద్వారా వచ్చే పేమెంట్, ఇట్ ఈస్ లాస్ టు ద గ్రోత్ ఆఫ్ ది కంట్రీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు చైనాని తీసుకోండి, యు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది చైనా. ఓకే, ఇన్ ద సేమ్ వే యు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా. చైనాలో ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఒక ఇంజనీర్ చేసిన పనికి హీఈస్ గెటింగ్ 1 lakh salary. ఓకే, per year, per month he is getting 1 lakh salary. Suppose we think like that. In the same way, the influencer, cringe influencer, ఎవరైతే డాన్స్ చేస్తారో, ఎవరైతే పాటలు పాడతారో, ఎవరైతే కామెడీ థింగ్స్ చేస్తారో, he is getting the same amount, 1 lakh per month. I hope you are getting my point. So ఇప్పుడు మీరు శాలరీని బేస్ చేసుకుంటే అక్కడ సెమీ కండక్టర్ ఇంజనీర్ వన్ చేస్తుంది 1 lakh, ఇక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సర్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్, క్రింజ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసేది కూడా 1 lakh per month. సో ఇక్కడ వాల్యూ అనేది ఎక్కడ ఉంది? యూ కెన్ క్లియర్లీ డిఫరెన్షియేట్ దట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఈజ్ వర్కింగ్ అండ్ ఈజ్ క్రియేటింగ్ మోర్ వాల్యూ దెన్ ద ఇన్ఫ్లుయెన్సర్ హూ ఈజ్ టేకింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాలరీ, సేమ్ అమౌంట్ ఆఫ్ ది మనీ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అంటే వాల్యూ క్రియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ వాల్యూ క్రియేషన్ ఏదైనా అమౌంట్ ఎకానమీలోకి ఎంటర్ అయ్యిందంటే ఇట్ ఈస్ లైక్ డిస్ట్రెస్ టు ద ఎకనామీ. అంటే మనీ సప్లై అనేది చాలా వరకు ఎక్కువైపోయినప్పుడు యూ డోంట్ కేర్ అబౌట్ ద వర్క్. మనీకి వాల్యూ ఎప్పుడు వస్తుంది? వర్క్ చేస్తేనే వస్తుంది. సో ఫ్రీబీస్ అనేది ఇట్ ఈస్ ద కాన్సెప్ట్. దిస్ ఈస్ ద మేజర్ ఏజెంట్. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఏంటి? ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఎందుకు హార్డ్, చాలా టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎకానమీ. ఓకే, చాలా వరకు గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ అనే పొలిటికల్ ఎజెండా ద్వారా ఫ్రీబీస్ ని మేనిఫెస్టేషన్ లో పెడుతున్నారు. అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కి ఫ్రీగా ట్రావెల్ అయ్యే అవకాశం ఇచ్చారు. ఇట్ ఈస్ లైక్ ఏ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఓన్లీ. ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. ఈ పాయింట్స్ మీరు ఓవరాల్ గా జనరల్ గా అర్థం చేసుకొని, ఇఫ్ యూ థింక్ ఇన్ దిస్ వే, యూ విల్ గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా వై ఫ్రీబీస్ ఆర్ హార్మ్ టు ద నేషన్.
అనే సాలిడ్ పాయింట్స్ మీకు అర్థమవుతుంది. సో జీడిపికి వాల్యూ చేయండి, ఎకనామీకి వాల్యూ చేయండి, కంట్రీకి వాల్యూ చేయండి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కాబట్టి వై యు ఆర్ గివింగ్ ది ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేది ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ క్లారిటీ. సో ఇక్కడ ట్రాప్ ఏంటి, మెనీ ఆస్పిరెంట్ మార్క్ ఆల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జీడిపి బట్ ఓన్లీ ప్రొడక్టివ్ స్పెండింగ్ అకౌంట్స్. దిస్ ఇస్ ద ట్రాప్. ఓకే, I hope you got very clear idea about the expenditure, consumption expenditure, investment expenditure and government expenditure. అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటేంటో మీకు అర్థమైంది. ఫ్రీ బీస్ తోటి కూడా కనెక్ట్ చేశాను కాబట్టి యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ ఐడియా అబౌట్ దిస్ థింగ్స్. ఐ థింక్ సో. ఓకే, సో నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి, ఎక్స్పోర్ట్. Export represent foreign expenditure on domestically produced goods and services. Thus, they are added to GDP since they bring income to the domestic producers. Okay, export represent foreign expenditure on domestically produced goods and services. Export చేస్తున్నామంటే ఇప్పుడు బాస్మతి రైస్ ఉంది, వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు అనదర్ కంట్రీ. ఇవి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే వీఆర్ గెటింగ్ డాలర్స్. అంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ కి మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వీఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్ a value. So it is added to the GDP. Is it clear? IT services sold to USA counts in India's GDP. Is it clear? Right? X is equal to spending by foreigners on Indian goods and services. This is also very clear. Exports are not counted twice. They are already final goods but must be added to reflect external demand. Okay? అలా అదే విధంగా ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ ఏం చేస్తున్నారు, ఫారెన్ లో ఉన్న గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని మనము ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనము రూపీస్ లో కాకుండా డాలర్స్ లో పేమెంట్ చేస్తున్నాం. సో అది డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ అవుతుంది ఆన్ ఫారెన్ గూడ్స్ అండ్ సర్వీస్. మనీ దట్ లీవ్స్ ద సర్క్యులర్ ఫ్లో ఇన్స్ ఇంపోర్ట్ ఆర్ సబ్ట్రాక్టెడ్. ఎందుకు, వీఆర్ స్పెండింగ్ అవర్ మనీ టు అదర్ నేషన్, టు అదర్ గూడ్స్. సో ఇట్ ఈస్ సబ్ట్రాక్టెడ్. మనకి ఎక్స్పోర్ట్ చేస్తే మనీ డాలర్ రూపంలో వస్తున్నాయి, ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్ రూపంలో మన ఇండియా నుంచి అది అవుట్ ఆఫ్ ది అబ్రాడ్ వెళ్తున్నాయి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. క్లియర్ కదా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి డిఫరెన్షియేషన్. సో ఇన్ ద సేమ్ వే స్టూడెంట్ ఆఫెన్ ఫర్గెట్ వై ఇంపోర్ట్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్. ఎందుకు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ కౌంటెడ్ ఇన్ సి, కన్సంప్షన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ జీ, బట్ ప్రొడ్యూస్ అబ్రాడ్ నాట్ డొమెస్టికలీ. దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ టు బి రిమెంబర్. సో స్టెప్ బై స్టెప్ లాజిక్ ఆఫ్ జీడిపి బై ఎక్స్పెండిచర్ అర్థం చేసుకొని చూస్తే, కౌంట్ ఆల్ ఫైనల్ డొమెస్టిక్ స్పెండింగ్, consumption, investment, government expenditure. Add foreign demands for our goods, X. Subtract what we bought from abroad, M, is equal to result GDP. ఇది ఇక్కడ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. ఓకే, రియల్ వెల్ ఇంట్యూషన్ లో చూస్తే, ఇమాజిన్ ఇండియా జీడిపి యాజ్ ఎ టోటల్ యాన్యువల్ బిల్. వాట్ ఫ్యామిలీ బైస్ అనేది కన్సంప్షన్. ఓకే, వాట్ కంపెనీ ఇన్వెస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్. వాట్ ద గవర్నమెంట్ స్పెండ్స్ ఆన్ ప్రొడక్టివ్ సర్వీస్ అనేది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ప్లస్ వాట్ ఫారినర్స్ బై ఫ్రమ్ ఇండియా అనేది ఎక్స్పోర్ట్స్, మైనస్ వాట్ ఇండియన్స్ బై ఫ్రమ్ ద అబ్రాడ్ అనేది ఇంపోర్ట్. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూ షుడ్ నాట్ మగ్ అప్ ద కాన్సెప్ట్ లైక్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే దిస్ ఈస్ వాట్ అని. జస్ట్ యూ కన్సంప్షన్ అంటే ఏంటిది, హౌ ద హౌస్ హోల్డ్ ఆర్ కన్స్యూమింగ్ ద ప్రోడక్ట్. దెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది, హౌ ద కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్. గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ద ప్రొడక్టివ్ సర్వీసెస్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్. ప్లస్ ఫారినర్ బై ఫ్రమ్ ఇండియా అంటే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్. Okay, the product which are buying from the abroad by the Indians is imports. I hope you got clarity about these things. So just like what we have said, this is what consumption అనేది 400 crores, investment అనేది 150, government expenditure this. దీని ఒక్కదాన్ని మైనస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇట్ ఈస్ లైక్ 400, 550, 750, 850 minus 80, 770 crores. That's it. సో అడ్జస్ట్మెంట్ ఫర్ నెట్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ చూసుకుంటే, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అప్పుడు చేస్తే ఏమైతుంది, ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే జీడిపి మైనస్ డిప్రిషియేషన్ చేస్తే వస్తుంది. దిస్ కన్వర్షన్ అలౌస్ కంపారిజన్ అక్రాస్ ద కంట్రీస్ అండ్ టైం. ఈ కన్వర్జన్ దేనికి యూజ్ అవుతుంది, కంపారిజన్ బిట్వీన్ ద జీడిపి గ్రోత్ ఆఫ్ ది డిఫరెంట్ నేషన్స్ అట్ ఎ టైం. సో యూపీఎస్సీ ట్రాప్ జోన్ లోకి వెళ్ళి చూస్తే, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ concept you have to remember. ఎందుకంటే these transfer payments are not at all, it is used in the GS3 also, it is used in the GS2 also for the mains perspective. I hope you are getting my. మీరు ఒక ఆన్సర్ ని ఎలా రాస్తారంటే, you will write an answer from the different perspective. I hope you are getting my point.
సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఈ టేబుల్ ఒకసారి చూసేసుకోండి. వాట్ ఎవర్ ద డిస్కషన్ వీ హ్యావ్ డన్, ఇట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ దిస్ డిస్కషన్. ఓకే, కాన్సెప్చువల్ కనెక్షన్ అనేది ప్రొడక్షన్ మెథడ్ మెజర్ అవుట్పుట్, ఇన్కమ్ మెథడ్ మెజర్ ఎర్నింగ్స్, ఎక్స్పెండిచర్ measure spending. All three must theoretically yield the same GDP since what is produced is equal to what is earned and what is spent. ప్రొడక్షన్ ద్వారా అర్న్ చేయబడింది, ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ స్పెండ్ చేయబడింది. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు గెట్, టాలీ కావాలి. సో we will close with these questions, right? Which of the following items are included in the expenditure method by GDP estimation? ఎక్స్పెండిచర్ మెథడ్ లో ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి? పర్చేస్ ఆఫ్ న్యూ మెషిన్ బై ద ఫర్మ్, ఓకే. ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ బై ద గవర్నమెంట్, ఓకే. పెన్షన్ పేమెంట్స్ బై ద గవర్నమెంట్. ఒకటేసారి పెన్షన్ పేమెంట్ అనేసరికి యూ హ్యావ్ టు క్లియర్ కట్ గా చెప్పేసేయాలి ఇదేంటిది ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో స్టేట్మెంట్ 3 ఈస్ ఇన్కరెక్ట్. ఇన్ ద సేమ్ వే పర్చేస్ ఆఫ్ ఫారెన్ గూడ్స్ బై హౌస్ హోల్డ్, ఓకే, ఎక్స్క్లూడెడ్. ఇది ఏమైపోతుంది, ఇది మీరు ఫార్ములాని చూస్తే జీడిపి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది. సో పర్చేస్ ఆఫ్ ఫారెన్ గూడ్స్ బై హౌస్ హోల్డ్ అంటే ఇట్ ఈస్ ఇంపోర్ట్ ఎక్స్క్లూడ్ అవుతుంది. సో 4 ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. ఈజ్ ఇట్ క్లియర్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ విల్ బి ఇంక్లూడెడ్ వైల్ ఎస్టిమేటింగ్ జీడిపి బై expenditure method? Expenditure by household on purchase of new car, expenditure by household on purchase of old furniture. Then again old furniture ante old furniture might be in 2013 and you are taking that in 2025 ante GDP lo already calculate ayindi 2013 lo. So again it should not be there. So it is incorrect. Expenditure by household on imported electronic goods. Again import ante M, ఇది మైనస్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ఇది ఫార్ములాలో ఇంపోర్ట్ అని ఉంది అని యూ కుడ్ మార్క్ అట్ as కరెక్ట్, బట్ యూ షుడ్ సీ ఏ మ్యాథమెటికల్ సింబల్ ఆల్సో. మైనస్ మీన్స్ ఎక్స్క్లూడెడ్, రైట్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. చిన్న లాజిక్ తోటే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయబడుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎక్స్పెండిచర్ మెథడ్? పర్చేస్ ఆఫ్ న్యూలీ బిల్ట్ హౌస్ బై హౌస్ హోల్డ్స్, purchase of shares and bonds by households, increase in inventories held by firms, purchase of second hand machineries by firms. Second hand machineries annappudu you should be very clear that option statement 4 is incorrect ante idi direct ga eliminate avvadutundi. So the answer is 1 and 3. Purchase of shares and bonds by household adi investment kaadu, okay. Financial investment no real production. Enduku financial investment no real production ante ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అప్ ఉంటుంది, గెయిన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ప్రొడక్షన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంది ఫైనాన్షియల్ వర్డ్స్ లైక్ షేర్స్, బాండ్స్ ని ఆల్వేస్ ఎక్స్క్లూడ్ బికాస్ దే ఆర్ రిప్రజెంట్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, నాట్ ప్రొడక్షన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇన్ ద సేమ్ వే with reference to GDP by expenditure method, which of the following are excluded from the government final consumption expenditure? ఇక్కడ which of the excluded అని అడుగుతున్నారు. So simply salaries paid to the government teachers and conductors, it is correct. Construction of new highway by the government expenditure kabatti it has to be. Pension, again pension came, transfer payments came. So blind ga this is excluded. 3 ekkada undi, ikkada undi. So D is not a correct answer. Purchase of defense equipment from foreign suppliers. I hope you are getting my point. So A is the answer. ఇక్కడ మీకు ఇంపోర్ట్ అన్నప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తున్నాము అనుకున్నాం కదా, బట్ ఇంక్లూడెడ్ డిఫెన్స్ గూడ్స్ పర్చేస్ కౌంట్ as గవర్నమెంట్ స్పెండింగ్. ఇంపోర్ట్ ఈస్ అడ్జస్టెడ్ ఇన్ M. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇక్కడ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ఇంపోర్ట్, సో గవర్నమెంట్ స్పెండింగ్ లో ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ విల్ బి ద ట్రాప్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇంపోర్ట్ అనే దాన్ని మనము ఎక్స్క్లూడ్ చేస్తున్నామని ఇంతకు ముందుకు చదివాము, బట్ ఇక్కడ ఏమైపోతుంది గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ హియర్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. జీడిపి అంటే ఇక్కడ క్లియర్ గా ఏంటిది, కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లో డిఫెన్స్ అనేది చాలా వరకు మేజర్ పోర్షన్ ఉంటుంది.
ఆ డిఫెన్స్ లో ఇంపోర్ట్స్ ఇప్పుడు S-400 మిసైల్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్ వన్, దాన్ని డిఫెన్స్ టెక్నాలజీ అంటున్నాము. బట్ డిఫెన్స్ ఇది ఇంపోర్ట్, దీని యొక్క క్వాలిటీ ఏంటి, ఇంపోర్ట్ చేసుకోబడింది. బట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోబడింది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోబడింది. సో ఇట్ ఈస్ ఆల్రెడీ క్యాల్కులేటెడ్ హియర్, సో ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ అండ్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. In the expenditure method of GDP, exports are added and imports are subtracted because export increase domestic production while imports reduce it. Exports and imports both are part of the government expenditure. Imports reduce consumption while export increase saving. Both are transfer payments and therefore needed of. ఇది transfer payment కాదు. సో export increases domestic production. Export మనం చేస్తున్నామంటే డొమెస్టిక్ లో ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తేనే ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్ అవుతుందంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు అర్థం. వైల్ ఇంపోర్ట్స్ రెడ్యూస్ ఇట్. ఇంపోర్ట్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన గూడ్స్ ని బయట నుంచి తెప్పించుకుంటున్నాం కాబట్టి వీఆర్ అనేబుల్ టు మేక్ ద సేమ్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా, సో ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఇట్. సో దట్స్ వాట్ వీఆర్ ఎక్స్క్లూడింగ్ ద ఇంపోర్ట్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో fifth question, which of the following expenditure will not be counted in GDP estimation using the expenditure method? Payment of pension, same. One ఎక్కడ ఉంది, which of the will not be counted కాబట్టి పేమెంట్ ఆఫ్ పెన్షన్స్, డొనేషన్ బై హౌస్హోల్డ్ టు NGOs, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హాస్పిటల్ బై గవర్నమెంట్, శాలరీ పేడ్ టు ప్రైవేట్ టీచర్స్ ఇన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్. సో ఏ ఇస్ ద ఆన్సర్. ఇది ఫ్యాక్టర్ కాస్ట్, ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం జీడిపి క్యాల్కులేషన్ మెథడ్స్ ని మనం క్లియర్ గా అర్థం చేసుకున్నాము అండ్ వీ హ్యావ్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బేస్ ఇయర్ అంటే ఏంటి, ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, వీఆర్ గోయింగ్ టు డిస్కస్.